ప్రధానంగా బైబిల్కు ఉన్నటువంటి ఇలా బైబిల్ చెప్పేటటువంటి థీమ్ ఏమిటి అని అంటే, దేవుడు వచ్చి మన మధ్య నివాసం చేయాలి, దేవుడు మనతో కాపురం చేయాలి, కోల్పోయిన సంబంధాన్ని తిరిగి ఆయన మన మధ్యకి తీసుకొని వస్తాడు. మనం ఏం కోల్పోయాం, ఎందుకు కోల్పోయాం, ఎందుకని ఆయనకు ఇల్లు లేదు, మనమే ఇల్లు అని ఆయన ఎందుకు అంటున్నాడు, మనమే కుటుంబం ఆయన ఎందుకు అంటున్నాడు, మనమే ఆయన వచ్చి నివసించాలనుకుంటున్నటువంటి సమాజం అని ఆయన ఎందుకు అనుకుంటున్నాడు. ఈ విషయాలు కొద్దిగా ఈరోజు చూసే ప్రయత్నం చేద్దాం. ఎక్కువగా దాన్ని ఏమంటారు, నేను మామూలుగా మనం ఎలా మాట్లాడుకుంటామో అలాంటిది నా మాట శైలి. మీలో ఎవరైనా గనక ఒకవేళ నిద్ర వస్తే నిద్రపోండి, కథ గురక పెట్టకండి, పక్కనోళ్ళు లేస్తారు. ఓకే, రైట్? ఆ విధంగా చూసే ప్రయత్నం చేద్దాము. అయితే దేవుడు కడుతున్నటువంటి ఈ ఇల్లు, దేవుడు కడుతున్నటువంటి తన నివాస స్థలం, దేవుడు కడుతున్నటువంటి క్రీస్తును మూలరాయిగా వేసినటువంటి ఈ సమాజం, అంటే ఏదైనా ఇల్లు కట్టేటప్పుడు మొదట ఒక మూలరాయి పెడతాం, ఆ మూలరాయిని ఆధారం చేసుకునే మిగిలిన నిర్మాణం అంతా చేస్తాం. అలా మానవ సమాజాన్ని నిర్మించటం కోసం క్రీస్తు అనే ఒక మానవుడు, యేసు క్రీస్తు అనే ఒక మనిషిని దేవుడు మూలరాయిగా పెట్టాడు. ఆ మూలరాయిగా పెట్టి మిగిలిన వాళ్ళను మెల్లిమెల్లిగా అపోస్తలులుగాను, అపోస్తలుల తర్వాత అపోస్తలులు అనంటే మొదటగా యేసుక్రీస్తుతో కలిసి నడిచిన వారు, అలా కలిసి నడిచిన వారు, వారు నేర్పిన వాక్యాన్ని అర్థం చేసుకున్నవారు, ఒకరి తర్వాత ఒకరు ఆ నిర్మాణంలో ఇటుకల వలె, ఆ నిర్మాణంలో రాళ్ల వలె, ఆ నిర్మాణంలో మనదైన పాత్రను, మనదైన స్థానాన్ని అక్కడ మనం పూరించుతూ ఒక నిర్మాణాన్ని దేవుడు చేస్తున్నాడు. ఆ మానవ సమాజ నిర్మాణమే సంఘం. ఆ మానవ సమాజ నిర్మాణం కోసం, క్రీస్తును పోలిన మానవ సమాజ నిర్మాణమే ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి ఒక దీక్ష, లేకపోతే ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి ఒక ఉద్యమం. ఇది విశ్వ మానవ ఉద్యమం. ఇది ఒక మత ప్రాతిపదికన చెప్పుకునేటటువంటి ఒక సామాన్యమైన మతం కాదు. మతాలు చాలా ఉంటాయి, అందులో క్రైస్తవ మతం కూడా ఉంది. కానీ బైబిల్ చెప్పేటటువంటి పాఠం, బైబిల్ ఇచ్చేటటువంటి పిలుపు మత ప్రాతిపదిక ఉండేది కాదు. బైబిల్ ఇచ్చేటటువంటి పిలుపు మానవులందరూ కలిసి ఒక మందిరంగా, మీరు నిర్మించుకున్న ఈ నిర్మాణం ఎలా ఉందో ఇలాంటి భవ్యమైన మందిరంగా, ఏ వస్తువు ఎక్కడ ఉండాలో, దేన్ని ఎలా అలంకరించాలో, కూర్చోవటానికి, లేవటానికి, నడవటానికి ఏ విధంగా అయితే మనం మన ఇంటిని నిర్మించుకుంటామో అలా దేవుడు ఇంటిని నిర్మిస్తున్నాడు. ఆ నిర్మాణమే సంఘం. ఆ సంఘం యొక్క వార్షికోత్సవం ఈరోజు. అనగా ఈ కృష్ణపట్నం గ్రామంలో యేసుక్రీస్తును పోలిన మానవులుగా అవటానికి ఆయన ప్రేమ, ఆయన క్షమాపణ, ఆయన సహృదయం, ఆయన సమానత్వం, ఆయన ఒకరిని ఏ విధంగా దగ్గరికి తీసుకుంటాడు, ఆయన ఏ విధంగా అందరినీ సమానంగా చూస్తాడు, ఏ విధంగా మీ శరీరాల పట్ల, మీకున్న బాధల పట్ల, మీకున్న ఆర్థిక ఇబ్బందుల పట్ల, మీకున్న రోగాల పట్ల ఆయనకు మనస్సుంది. ఆయన మీలాగా ఒక మనిషిగా వచ్చి ఏ విధంగా వాటిని సహించి జయించాడు. అలా సహించి జయించే సమాజంగా మిమ్మల్ని తీర్చిదిద్దాలి అన్నటువంటి ఆలోచనలో యేసుక్రీస్తు ఉన్నాడు. ఆ యేసుక్రీస్తును అనుసరించే సమాజం ఈ కృష్ణపట్నం గ్రామంలో ఉంది. ఈ కృష్ణపట్నం గ్రామంలో యేసుక్రీస్తును అనుసరించే సమాజం యొక్క వార్షికోత్సవ సంఘ క్షేమాభివృద్ధి మరియు వార్షికోత్సవ కూడికలు మనం జరుపుకుంటున్నాం. ఇది మనం ఇక్కడికి వచ్చి వాక్యోపదేశం నేను చేయటానికైనా, మీరు వినటానికైనా పూనుకున్నటువంటి ఈ క్షణం, లేకపోతే ఈ సమయం దానికోసం కేటాయించబడింది. ఈ నేపథ్యంలో మనం కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం. క్రీస్తు మూలరాయి అని అంటున్నాం, దేవుడే దీనిని నిర్మిస్తున్నాడు అని అంటున్నాం. చాలా రకాలైనటువంటి మనుషులు, చాలా రకాలైనటువంటి దేవీ దేవతలు మనకు అందుబాటులో మతాల పరంగా ఉన్నారు. కానీ ఎందుకని ఈ క్రీస్తును గురించినటువంటి పాఠం మనకు అవసరం? ఏమిటి ఈయనలో ఉన్న ప్రత్యేకత? ఆయనకు సమానులు ఎవరూ లేరు అని ఎందుకని మనం ప్రకటిస్తున్నాం?
ఎందుకని ఆయన ద్వారా మాత్రమే విశ్వమానవ సమాజ నిర్మాణం అనేది జరుగుతోంది అని మనం చెబుతున్నాం. ఈ అంశాలను కొన్ని విషయాలు చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి 89వ కీర్తన 5 నుంచి యెహోవా ఆకాశ వైశాల్యములను చదవండి. ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది. పరిశుద్ధ దూతల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. మింటను యెహోవాకు సాటి అయిన వాడు ఎవడు? దైవపుత్రులలో యెహోవాకు సాటి అయిన వాడు లేదా యెహోవా వంటి వాడు ఎవడు? దైవపుత్రులు అన్నటువంటి మాట మాట్లాడినప్పుడు, లేకపోతే యెహోవా దేవునికి సాటి అయిన వారెవరూ లేరని, ఆ యెహోవా అన్న మాట దైవపుత్రుడుగా పిలువబడుతున్నటువంటి, లేకపోతే అనేకమైంది దేవదూతల నడుమ వేల మధ్యలో, వేల ప్రజల మధ్యలో కూడా నువ్వు స్పష్టంగా నిన్ను ఎరిగిన నా తండ్రి అని పిలువబడేటటువంటి కుమారుని గురించి కూడా మనం చూస్తున్నాం. ఆయనకు సాటి అయిన వారు, ఆయనకు మేటి అయిన వారు మనకు కనిపించరు. సాటి లేని ఆ దేవుడు, ఆ సాటి లేని దేవుని యొక్క సంకల్పం, ఆ సాటి లేని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు అనే విషయాలు కొన్ని చూద్దాం. ఆయనకు సమానులు ఎవరూ లేరు అని ఎందుకు మనం ఈ విషయాన్ని ఆలోచిస్తున్నాం అన్నది మనం చూద్దాం. బయట చాలామంది మహిమలు చేసేవారు కనిపిస్తున్నారు. చాలామంది పిల్లలు పుట్టని వారికి పిల్లలు పుట్టే విధంగా వెళ్ళి మొక్కుకుంటే అవుతోంది. క్యాన్సర్ ఉన్న వారికి నయమయ్యే విధంగా బయటికి వెళ్ళి మొక్కుకుంటే అవుతోంది. ఇవన్నీ ఉన్నాయి కదా, మరి ఎందుకని క్రీస్తును అనుసరించాలి, ఎందుకని ఈ యెహోవా దేవుని వద్దకు రావాలి అన్న ప్రశ్న మీలో రావచ్చు. దానికి నేను బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని అంశాలు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఈయనకు సాటి అయిన దేవుడు ఇంకొకరు లేరు అని ఎందుకు చెప్తున్నాం? ఈయనకు సాటి అయిన ప్రభువు, లేకపోతే ఈయనకు సాటి అయిన మనిషి ఇంకొకడు లేడు అని మనం ఎందుకు చెప్తున్నాం? ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఇదే మాట కనిపిస్తుంది. నీ వంటి వాడు, నిన్ను పోలిన దేవుడు ఇంకొకరు లేరు, నీవు గొప్పవాడివి. చదవండి. యెహోవా నిన్ను పోలిన వాడు ఎవడునూ లేడు, నీవు మహత్యము గలవాడవు, నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైన దాయను, జనములకు రాజా, నీకు భయపడని వాడెవడు? ఎందుకని ఈ బైబిల్లో చెప్పబడిన దేవుని గురించి మనం మాట్లాడుకుంటున్నాము అనంటే, మళ్ళీ 89వ కీర్తన గనక మనం చూసినట్లయితే, యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది. పరిశుద్ధుల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి అన్నమాట మనం చూస్తాం. విశ్వాస్యత అన్న మాటైనా, విశ్వాసము అన్న మాటైనా వాడినటువంటి పదము ఒకటే, పిస్టిస్ అన్న పదము. విశ్వాస్యత అన్న పదాన్ని ఆయనకు, మన పట్ల ఆయన మానవులకు చేసిన నిబంధనకు ఆయన ఏ విధంగా విశ్వాస్యత చూపిస్తాడు అన్న విషయాన్ని కీర్తనకారుడు చెప్తున్నాడు. మానవులతో ఆయన ఇంతకు చేయాల్సిన ఒడంబడిక, చేయాల్సిన నిబంధన ఏమైనా ఉందా? ఆయన ఏమైనా నిబంధన చేశాడా? ఎందుకని ఆయన అంత ఘనమైన వాడిగా మనం మాట్లాడుకుంటున్నాం అని అంటే, ఆయన ఏదో తావిలాలు ఇస్తాడని, ఆయన ఏదో మీకు లేంది ఇస్తాడని, గంట కొడితే మీకు పంట పండిస్తాడని, సబ్స్క్రైబ్ చేస్తే మీతో పాటు ఆయన నడుస్తాడని, ఇలాంటివి చెప్పటం కాదు. బైబిల్ గ్రంథం చెప్పేది వేరే రకమైనటువంటి, ఆయనను పరిచయం చేసేది వేరే రకమైన స్థాయిలో పరిచయం చేస్తుంది. ఏంటా స్థాయి అని అంటే, ఆయన గురించి ఆకాశ వైశాల్యములన్నీ కూడా మాట్లాడుతున్నాయట. బయటకెళ్ళి ఒక్కసారి ఆయన చేసిన ఈ సృష్టిని చూస్తే ఆయన ఘనత మనకు అర్థమైపోతుందట. ఎక్కడ చెట్లుండాలో, ఎక్కడ నదులుండాలో, ఎక్కడ మనుష్యులు దానిని సంతరించుకుంటారో, ఎక్కడ అనురాగాలు మనుషుల మధ్య ఉండాలో, ఎక్కడ ప్రేమలు పుట్టాలో అన్నిటినీ అమర్చి పెట్టిన దేవుడు. అయితే ఒక విషయం జరిగింది. మానవుడు ఆ దేవుని యొక్క ప్రాతినిధ్యం, లేకపోతే ఆ దేవునికి ప్రతినిధిగా ఈ ప్రపంచాన్ని ఏలాలి అని దేవుడు అనుకుంటే, మానవుడు నువ్వు పక్కకెళ్ళు, నా పని నేను చేసుకుంటాను అని అన్నాడు. నువ్వు పక్కకెళ్ళు, నేను పరిపాలించేది నాకు తెలుసు, నేను ఎలా చేసుకోవాలో అలా చేసుకుంటాను అని అన్నాడు. అప్పటి నుండి మానవ సమాజం దేవుడికి దూరం అవుతూ వస్తోంది. మానవ సమాజం దేవునికి దూరం అవుతూ వస్తూ ఉన్న కారణం చేత
మానవ సమాజం కల్పిత గాథలను, కల్పిత వస్తువులను, కల్పిత చెట్లను, కల్పిత పుట్టలను, కల్పిత నక్షత్రాలను, కల్పిత మనకు కనిపించే సృష్టిలో ఉన్న అనేకమైన వాటిని దేవుని యొక్క దర్జా, దేవుని యొక్క స్థితి, దేవుని యొక్క స్థానాన్ని ఇచ్చి పూజించటం మొదలుపెట్టింది. కొన్నిసార్లు మానవుడు తనకు తానే దేవుని యొక్క స్థానాన్ని ఇచ్చుకొని పూజించటం మొదలుపెట్టాడు. దాని కారణం చేత జీవాధిపతితో మనం సంబంధం కోల్పోయాం. ఆ కోల్పోయిన సంబంధం కారణం చేత మరణం అనేది వ్యాపించింది. మనం చచ్చిపోవటానికి కారణం అదే. జీవాధిపతిని విడిచిపెట్టడం కారణం చేత మనం చచ్చిపోతున్నాం. చావు అన్నదానికి అర్థం దేవునితో సంబంధం కోల్పోవటమే. కానీ దేవుడు మానవులతో ఒక నిబంధన చేశాడు. దేవుడు మానవులకు ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఏంటా ప్రతిజ్ఞ అనంటే, మిమ్మల్ని ఇలా జీవచ్ఛవాలుగా, చనిపోయే వాళ్ళగా వదిలిపెట్టను. మిమ్మల్ని నేను మళ్ళీ పునరుత్థానంలోనికి తీసుకొని వస్తాను. మిమ్మల్ని నేను మళ్ళీ నూతన సృష్టిగా చేస్తాను. మిమ్మల్ని నేను మళ్ళీ నిజమైన మనుష్యులుగా తీర్చిదిద్దుతాను అన్న ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధన పట్ల ఆయనకు విశ్వాస్యత ఉంది. హీ ఈస్ కమిటెడ్ టువర్డ్స్ దట్ కమిట్మెంట్. ఆయన చేసిన ఆ నిబంధనకు విశ్వాస్యత చూపించే దేవుడు బైబిల్లో ఉన్న దేవుడు. అందులో భాగంగా నీ శరీరాన్ని స్వస్థపరుస్తాడు. అందులో భాగంగా నీ సమాజాన్ని స్వస్థపరుస్తాడు. అందులో భాగంగా నీకు బుద్ధి కుశలతనిస్తాడు. అందులో భాగంగా నీలో ప్రేమను, అనురాగాన్ని, సంబంధాలను ఆయన ఇస్తాడు. అందులో భాగంగా నిన్ను సంపూర్ణమైన మనిషిగా ఆయన తీర్చిదిద్దుతాడు. మనం మొక్కుబడులు పెట్టుకుంటున్నట్లు నేను ఎమ్మెల్యేనవ్వాలి, దానికి 16 ఏళ్ల బాలికను గనక బలిస్తే ఎమ్మెల్యే అయిపోతావు అని మహారాష్ట్రలో ఒక ఆయనకు చెబితే, గత ఎలక్షన్లలో 16 ఏళ్ల బాలికను తీసుకొచ్చి వారు బలివ్వటం మనం చూసాం. పొరుగువాడిని దోచుకోవటం మతం నేర్పిస్తుంది. పొరుగువాడిని చంపటం మతం నేర్పిస్తుంది. పొరుగువాడిది ఆశించటం మతం నేర్పిస్తుంది. అది క్రైస్తవ మతమైనా సరే సుమా. బైబిల్లో ఉన్న దేవుడు నిన్ను మళ్ళీ మనిషిగా, నిన్ను మళ్ళీ తన కుమారుణ్ణి పోలిన వాడిగా తీర్చిదిద్దే పనిలో పడ్డాడు. ఆ కుమారుడికి సాటి ఇంకెవరు లేరు. ఆయన మూల రాయి, లేకపోతే తలరాయి. ఆయనే నిర్మాణకుడు. ఆ నిర్మాణకుడు ఎందుకు ఇంతగా ఆయన గురించి మనం మాట్లాడుకోవాలి అన్న విషయంలో ఒక విషయం మనం చూద్దాం. కొన్ని విషయాలను మనం పరిశీలించిన తర్వాత నేను ముగిస్తాను. దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయం. దానియేలు గ్రంథం అనేది ఎప్పుడు రాశారు అనంటే, యేసుక్రీస్తు పుట్టటానికి ముందు 600 పైచిలకు సంవత్సరాల క్రితం రాశారు. దానియేలు అనే వ్యక్తి ఎవరు అనంటే, బానిసత్వంలో కొనిపోబడినటువంటి ఇశ్రాయేలుకు సంబంధించిన ఒక వ్యక్తి. బానిసత్వంలోనికి తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆ బానిసల్లో ఒకడైనటువంటి దానియేలు, ఆ బానిసల్లో ఒకడైన దానియేలు ఇప్పుడు రాజుకు కుడి పార్శ్వమయ్యాడు, రాజుకు రైట్ హ్యాండ్ అయ్యాడు. ఆయనను మించిన జ్ఞాని ఇంకొకడు లేడు అని ఆ ప్రపంచంలోనే అతి గొప్ప రాజ్యమైనటువంటి బబులోను రాజు నిర్ణయించుకున్నాడు. ఆయన ముందు నిలబడి దానియేలు మాట్లాడుతున్నాడు. రాజు, నీకు అర్థం కావట్లేదు, నువ్వు ఇశ్రాయేలును చెరపట్టుకొని వచ్చి, నీ చుట్టుపక్కలున్న దేశాలను చెరపట్టుకొని వచ్చి, నీ చుట్టుపక్కలున్న రాజ్యాలను చెరపట్టుకొని వచ్చి, నీ అంతకు నువ్వే గొప్ప రాజువు అని అనుకుంటున్నావు. కానీ నీ రాజ్యం ఎక్కువ రోజులు ఉండదు. నీ రాజ్యం ఉంటుంది, విస్తరిస్తుంది, భూమి మీద చాలా విస్తరిస్తుంది. కానీ అది శాశ్వతం అనుకుండేవు, అది పోతుంది. దాని తర్వాత ఇంకో రాజ్యం వస్తుంది, ఇంకొక భావజాలం ప్రజలను ఏలుతుంది, అది కూడా పోతుంది, ఇంకొకటి వస్తుంది, అది కూడా పోతుంది, ఇంకొకటి. అలా చెప్పుకుంటూ వచ్చాడు 2వ అధ్యాయంలో. చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఆయన చెప్పాడు, రాజైన నెబుకద్నెజరు, నీకు ఒక కల వచ్చింది. ఆ కల ఏంటంటే, నువ్వు ఒక పెద్ద ప్రతిమను చూసావు, ఒక పెద్ద విగ్రహాన్ని చూసావు. ఆ విగ్రహం శిరస్సేమో బంగారం, భుజములేమో వెండి, ఆ తరువాత ఇత్తలి, ఆ తర్వాత ఇనుము మరియు మట్టి కలిసినటువంటి పాదాలు ఉన్నాయి. ఆ ఇనుము మరియు మట్టి కలిసిన పాదం ఉందే, అది మనుష్యులలో విమతములున్న సమాజమును సూచిస్తుంది.
మనుష్యులలో భేదాలున్న సమాజాన్ని సూచిస్తుంది. మనుష్యులను విభజించి పాలించే సమాజాన్ని సూచిస్తుంది. అందులో ప్రజలు ఒకటిగానే కనిపిస్తారు, కానీ ఒకటి కాదు. ప్రజలు మనమంతా ఒకటే అంటూ ఉంటారు, కానీ విభజించుకుంటారు. కులం పేరిట విభజించుకుంటారు, మతం పేరిట విభజించుకుంటారు, రంగు పేరిట విభజించుకుంటారు, ప్రాంతం పేరిట విభజించుకుంటారు, మాట్లాడే భాషలో ఉన్న యాస పేరిట విభజించుకుంటారు. ఏదో ఒక రకంగా నీకంటే నేను తక్కువ లేకపోతే ఎక్కువ అన్న పొరపొచ్చాలు, విభేదాలతో మనుషులు ఉంటారు అని ఎప్పుడు క్రీస్తుకు పూర్వం 600 సంవత్సరాల క్రితం ఈ మాట చెప్పాడు. క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం మన మధ్యకు మనిషిగా వచ్చాడు. అంటే 2600 సంవత్సరాల క్రితమే ప్రపంచంలో ఇలాంటి సమాజం ఉంది. ఆ సమాజం పైన మిగిలిన సమాజాలన్నీ నిలబడి ఉన్నాయి. కానీ ఏ చేతి సహాయము చేయకుండా తీయబడినటువంటి ఒక రాయి ఇనుముడును, ఇత్తడిని, మంటిని, వెండిని, బంగారమును పగలగొట్టగా మహాదేవుడు చాలమ్మా, మహాదేవుడు ముందు జరగబో సంగతిని రాజుకి ఏమని తెలియజేస్తున్నాడు అనంటే, నేను విశ్వాస్యత చూపించే దేవుణ్ణి కదా, నేను మనుషుల పట్ల చేసిన మనుషులతో నేను చేసిన నిబంధన, ఒడంబడిక, లేకపోతే అగ్రిమెంట్, లేకపోతే కాంట్రాక్ట్, ఆ కాంట్రాక్ట్ని నేను మర్చిపోలేదు. నా రాజ్యం అనేది నేను కడతాను. నా రాజ్యం ఎలా ఉంటుంది అనంటే అంటూ ఈ భావజాలాలు, ఈ లోక సంబంధమైన రాజ్యాలు, మత సంబంధమైన రాజ్యాలు, అలాగే ఇజమ్స్ పేరున వచ్చే రాజ్యాలు, మనిషిని ఆధారం చేసుకుని వచ్చే రాజ్యాలు, ఇవన్నీ ఉంటాయి. వాటన్నిటిపైన ఈ రాయి పడుతుంది. ఏంటి రాయి అనంటే, ఇప్పుడు మీరు వార్షికోత్సవం జరుపుకుంటున్నారే సంఘము, అదే ఈ రాయి. మీరు వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి సంఘమే ఈ రాయి. ఈ సంఘానికి ఉన్న ముఖ్య లక్షణం ఏమిటి అనంటే, అందరూ నా వాళ్ళు అంటుంది. సంఘానికి ఉండాల్సినటువంటి ముఖ్యమైన లక్షణం ఏమిటి అనంటే, కులం, మతం, ప్రాంతం, భాష, రంగు అన్న తేడా లేకుండా, స్త్రీ పురుషుడు అన్న తేడా లేకుండా అందరినీ, చిన్నవాడు పెద్దవాడు, పెద్ద కులానికి చెందినోడు, చిన్న కులానికి చెందినోడు, చదువుకున్నవాడు, చదువుకు లేనివాడు, రోగి, బలవంతుడు, బలహీనుడు, డబ్బున్నవాడు, డబ్బు లేనివాడు అన్న తేడా లేకుండా అందరినీ ఒకచోటికి తీసుకుని వచ్చి విశ్వమానవ సమాజంగా నిలబెడుతుంది. ఇది సంఘానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం. ఇది దేవుడు కడుతున్నటువంటి ఇల్లు. ఆ దేవుడు కడుతున్నటువంటి ఇల్లులో మీరు వచ్చారు గనుక మీకు కూడా నేను శుభములు తెలియజేస్తున్నాను. ఒకవేళ ఇంకా ఎవరైనా కూర్చున్న వాళ్ళల్లో ఆలోచిస్తూ ఉంటే, దీని గురించి ఈ సమాజంలో నేను వెళ్ళాలా, నేను ఎందుకు భాగస్తున్నవ్వాలి, ఎందుకు భాగస్తున్నవ్వకూడదు, వాళ్ళు ఏ కులానికి చెందినోళ్ళో, వాళ్ళ పద్ధతులు ఏంటో అన్న ఆలోచనలో మీరుంటే, నేను చెప్పిన ఈ మాటలను ఒకసారి ఆలోచించండి. దేవుడు మిమ్మల్ని విశ్వ మానవులుగా తీర్చిదిద్దాలనుకుంటున్నాడు. దేవుడు మిమ్మల్ని ఆయన రాజ్య నివాసులుగా పిలవాలనుకుంటున్నాడు. దేవుడు మిమ్మల్ని ఆయన ప్రేమించిన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు, ఆయనకు సమానులు ఎవ్వరూ లేరు. ఆయన ప్రేమకు సమానులు ఎవరు లేరు. ఆయన ఇచ్చే కృపకు సమానం ఎవరు ఇవ్వరు. ఆయన ఇచ్చే దయ, ఆయన ఇచ్చే క్షమాపణ, ఆయన ఓర్పు, ఆయన సహనం, ఆయన స్త్రీల పట్ల, మనుషుల పట్ల, పిల్లల పట్ల, రాజుల పట్ల, రాజ్యముల పట్ల ఆయనకున్న వైఖరికి సమానమైన వైఖరి ప్రపంచంలో ఇంక ఏ మనిషికి లేదు. ఆ మనిషికి సమానముగా మిమ్మల్ని తీర్చిదిద్దాలనుకుంటున్నాడు. ఇది దేవునికున్న ప్రణాళిక. ఒక్కసారి ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 1వ అధ్యాయం 10వ వచనం చదవండి. 1వ అధ్యాయం 10వ వచనం. ఈ సంకల్పము, దేవునికి ఒక సంకల్పం ఉంది. ఇంతకుముందు మనం చూసినట్లుగా విశ్వాస్యతను చూపించే దేవుడు. ఆయన సంకల్పం ఏమిటని చెప్పాను నేను? మిమ్మల్ని విశ్వమానవ సమాజంగా చేయటమే ఆయన సంకల్పం అని చెప్పాను. ఆయన సంకల్పం ఏమని చెప్పాను? మీరందరూ ఆయన రాజ్య భాగస్థులవ్వాలి, అదే ఆయన సంకల్పం అని చెప్పాను. ఆయన సంకల్పం ఏమని చెప్పాను? ఆయన వచ్చి మీ మధ్య నివాసము చేయాలి, మీతో కాపురం ఉండాలి, అనగా సంబంధాన్ని మళ్ళీ పునరుద్ధరీకరించుకోవాలి అన్నదే ఆయన సంకల్పం అని చెప్పాను. ఆ సంకల్పాన్ని బట్టి ఏం చేస్తున్నాడు దేవుడు? చదవండి. సంకల్పమును బట్టి
ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే కాని సమస్తమును క్రీస్తు యేసునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. చూడండి, ఒకసారి మీరు ఆలోచించండి. కేవలం మిమ్మల్ని మాత్రమే కడుతున్నాడు అనుకుండేరు, కేవలం మనుష్యులను మాత్రమే కడుతున్నాడు అనుకుండేరు. ఆయన మూల రాయి అయి కేవలము మనుష్యులను మాత్రమే కాదు, ఆయన మనుష్యులను పరలోకాన్ని కూడా జతపరుస్తున్నాడు, మనుష్యులను దేవుణ్ణి కూడా జతపరుస్తున్నాడు. అందుకనే ఈయనకు సమానమైనటువంటి వారు ఇంకొకరు లేరు అని నేను చెప్తున్నాను. ఆయన శరీరమందు, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఆయన శరీరమందు దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత నివసించుచున్నది అని దేవుని చదవమా. ఆయన యందు సర్వ సంపూర్ణతయు నివసింపవలెనని సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అది భూలోకమందైనను పరలోకమందైనను అన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెనని తండ్రి అభీష్టమాయను. దేవుడు విశ్వాస్యత చూపించే దేవునికి ఉన్న మనస్సు ఏమిటి అనంటే, మనుషులు నాతో సంబంధం లేకుండా గనక విడిపోతే, నాతో సంబంధం లేకుండా గనక దూరం అయితే ఏం చేస్తారు తెలుసా? అన్నాదమ్ముళ్ళు కొట్టుకుని చచ్చిపోతారు. వావి వరుసలు లేకుండా, తల్లి చెల్లి అన్న తేడా లేకుండా పశుప్రాయులుగా బ్రతుకుతారు. నాకు దూరమైతే పిల్లలను బలివ్వటం మొదలు పెడుతున్నారు. నాకు దూరమైతే శరీరాలను జంతువులకు అప్పగిస్తున్నారు. నాకు దూరమైతే ఏంటి, దేవుని స్థానాన్ని దేవునికి కాకుండా సృష్టిలో ఉన్న దేనికైనా సరే, మనిషికైనా సరే ఇస్తే మానవ సమాజం ఎలా అవుతుంది అనంటే ఇలా దిగజారిపోతుంది. మొన్నటికి మొన్న సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది. ఏంటి అనంటే, ఇప్పుడు మా దేశంలో స్త్రీని స్త్రీ, పురుషుణ్ణి పురుషుడు పెళ్లి చేసుకోవటానికి వీలు లేదు అని చెప్పింది. అదేదో గొప్ప మాట చెప్పినట్లు. అది మనకు తెలుసు కదా, కొన్ని వేల సంవత్సరాలుగా. సుప్రీంకోర్టు చెప్పాలా మనకు స్త్రీని పురుషుడు పెళ్లి చేసుకోవాలని, పురుషుడిని స్త్రీ పెళ్లి చేసుకోవాలని? ఎందుకు జరిగింది ఈ మాట అనంటే, 2 వారాల క్రితమే వచ్చింది ఈ వర్డిక్ట్. దానికి ముందు 2 సంవత్సరాల క్రితం సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనంటే, మీరు స్త్రీని స్త్రీ పెళ్లి చేసుకోవచ్చు, పురుషుడిని పురుషుడు పెళ్లి చేసుకోవచ్చు, అసలు మీరు పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు, 6 నెలలు కలిసి ఉంటే చాలు అని చెప్పింది. మానవుడు తయారు చేసుకున్నటువంటి సిస్టమ్స్, మానవుడు తయారు చేసుకున్నటువంటి వ్యవస్థలపైన ఆధారపడితే ఇలా సమాజం దూరమవుతుంది దేవుడికి. అన్న దగ్గరున్న ఆస్తి కొట్టేయడం కోసం నానా తంటాలు పడతాడు. అక్క దగ్గరున్నటువంటి అక్క పిల్లలకు ఎక్కడ నా ఆస్తి వస్తుందో అని భయపడి నానా తంటాలు పడతాడు. కన్న తండ్రి ఆయన సంపాదించిన ఆస్తి సంపాదించడం కోసం ఆయనకు కొంచెం ఆరోగ్యం బాగలేదు అనగానే ఏదో ఒక రకంగా తన ఆస్తిని తీసుకోవాలి అని అనుకుంటాడు. ధనాన్ని దేవుడిగా చేసుకుంటే సమాజం ఇలా అవుతుంది. నా కులం వాడు కాదు కాబట్టి, నా కులంలో ఉన్న పిల్లను తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి నడి రోడ్డు మీద వాడి తల నరుకుతాను. మన టీవీలో చూసాంగా. కులాన్ని దేవుడిగా చేసుకుంటే సమాజం ఇలా అవుతుంది. మత ప్రాతిపదికన ఒక పురుషుడు స్త్రీ కలుస్తున్నారని మత ప్రాతిపదికన వాళ్ళను చంపే ఉదంతాలు భారతదేశంలో ఎన్ని కనిపిస్తాయి. ఇవన్నీ కూడా మతాన్ని దేవుడిగా చేసుకుంటే వచ్చే సమస్యలు. కానీ దేవుడి స్థానం దేవుడికిస్తే ఏం జరుగుతుంది అనంటే, ఆయన సంకల్పం నెరవేరుతుంది. ఏంటి ఆయన సంకల్పం? మనం చదువుకున్నట్లుగా మానవులు దేవునికి దూరం అవుతున్నారు, కానీ దేవుడు మానవులతో మళ్ళీ సంబంధం ఏర్పరచుకోవాలనుకుంటున్నాడు. దానికి ఒకే ఒక్క మార్గం. కూర్చున్న వాళ్ళల్లో ఒకవేళ ఇంకా ఏదైనా ఆలోచిస్తూ ఉంటే, మీరు ఈ వార్షికోత్సవ సందర్భంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ విశ్వ మానవ సమాజంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ తండ్రి అయిన దేవుడు ఆయనకు సమానులు ఎవరూ లేరు అని పంపించినటువంటి తన కుమారుని మూలముగా మనందరినీ ఆహ్వానిస్తున్నాడు. ఏమని అనంటే, నేను నీతో సంధి చేసుకోవటానికి సిద్ధం, నేను నీతో సంధి చేసుకుంటాను,
నేను ఇచ్చినటువంటి ఆ వాగ్దానానికి నేను కట్టుబడి ఉన్నాను. దానికి ఒకటే మార్గం. ఆ మార్గము సమానులెవరూ లేనటువంటి ఒక్క విశ్వమానవుడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన ద్వారా మాత్రమే మీరు దేవునితో సంధి చేయబడతారు. ఒక్కసారి దేవునితో సంధి చేసి చూడండి. మీరు నాకు కాలు నొప్పి లేస్తుంది, నువ్వు స్వస్థపరుస్తావా, నేను నీ దగ్గరకు వస్తాను. నాకు తలకాయ నొస్తుంది, నువ్వు జండు బాంబు పెడతావా, నేను నీ దగ్గరకు వస్తాను. నాకు పిల్లలు పుట్టట్లేదు, నువ్వు పిల్లలు పుట్టిస్తావా, నీ దగ్గరకు వస్తాను అనే వ్యాపార సంబంధమైన ప్రకటనల నుంచి దూరం వచ్చి, అడ్వర్టైజ్మెంట్స్ నుంచి దూరం వచ్చి మీరు ఏం ఆలోచిస్తారు అనంటే, ఈ ప్రపంచం పైన దేవుడు నాకు ఇచ్చిన అధికారం, ఈ ప్రపంచం పైన నన్ను ఏలమని చెప్తున్నాడా, ఈ ప్రపంచానికి నేను అధికారినా, ఈ ప్రపంచం పైన, ఈ వనరుల పైన దేవుడు నాకు ఇచ్చినటువంటి అధికారం ఇంత గొప్పదా, నా వెనకున్నటువంటి నా దేవుడు ఈ ప్రపంచాన్ని ఏలేవాడా, ఈ రాజు ఇంత గొప్పవాడా అన్న ఆలోచనలోనికి వస్తారు. చిన్న 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 తావిలాలకు పడిపోకుండా సంఘముగా, ఒక్క సమాజముగా ఎలా ఈ ప్రపంచాన్ని ఉద్ధరించవచ్చు, ఈ ప్రపంచంలో దేవుని ప్రేమను ఎలా పంచవచ్చు, ఈ ప్రపంచంలో దేవుడిచ్చిన సమానత్వాన్ని ఎలా చూపించవచ్చు అన్న ఆలోచనలోనికి మీకు వస్తారు. మరొకసారి కూర్చున్న వాళ్ళలో ఒకవేళ మైకుల ద్వారా ఎవరైనా వింటూ ఉంటే, నేను సౌండ్ తగ్గించమని చెప్పాను, అయినా కానీ మీ ఊరు అంత పెద్దదేం కాదు కదా, వెళ్తుంది. ఒకవేళ ఎవరైనా మైకుల ద్వారా వింటుంటే కూడా మీకు స్వాగతం, మీకు నేను ఆహ్వానం పలుకుతున్నాను. ఈ సమాజం విశ్వమానవ సమాజం, క్రీస్తు శరీరం అనే ఈ సమాజం, దేవునితో సంధి చేయబడే ఈ సమాజం, ఎవరూ పోల్చలేనటువంటి గొప్ప మహోన్నతుడైన ఈ యేసు ప్రభువు యొక్క సమాజంలోనికి మీకు స్వాగతం తెలియజేస్తున్నాను. అలాగే ఈ యేసు ప్రభువు ఇంతకు ఒక రాజ్యం కడతానన్నాడు. దానియేలు ఆయన పుట్టక ముందు 600 పైచిలుకు సంవత్సరాల క్రితమే చూశాడని అంటున్నాడు అని అక్కడితో ఆగిపోతే కాదు సుమా. దానియేలు కంటే ముందు యేసు ప్రభువు పుడతాడని, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుందని, తండ్రి చేసిన ఈ నిబంధనకు, తండ్రి చేసిన ఈ ప్రమాణాన్ని ఆయన సంపూర్ణం చేస్తాడని అంతకుముందే యెషయా అన్న ప్రవక్త చెప్పటం మనం చూస్తాం. మనుషులు అలసిపోయి, మనుషులు ఇక మా వల్ల కాదు అని అనుకుని, ఇక మేము సమానత్వంతో, శాంతితో, ఒకరినొకరం ప్రేమించుకుంటూ, ఒకరికొకరం ఇచ్చుకుంటూ, ఒకరి కోసం ఒకరం పరితపిస్తూ, తల్లి కోసం కుమారుడు, కుమారుడి కోసం తల్లి, తండ్రి కుమారుల మధ్య సంబంధం, అక్క చెల్లెళ్ళ మధ్య సంబంధం, ఇవన్నీ కూడా సమసిపోతున్నాయి కదా. ఇలాంటి పరిస్థితుల్లో మాకేంటి దిక్కు, మేమేం కావాలి అని ప్రార్థించిన ప్రార్థన ఒకసారి మీకు చూపిస్తాను. 64వ అధ్యాయం యెషయా గ్రంథం, 64వ అధ్యాయం యెషయా గ్రంథం 1 నుంచి 4 వరకు చదవాలి. గగనమును చీల్చుకొని నువ్వు దిగివచ్చుదువుగాక, నీ సన్నిధిని పర్వతములు తతరిల్లుదునుగాక, నీ శత్రువులకు నీ నామము తెలియజేయుటకై అగ్ని గచ్చ పొదలను కాల్చు రీతిగాను, నీళ్లను పొంగజేయు రీతిగాను నీవు దిగివచ్చుదువుగాక. మనుష్యులలో జరుగుతున్న ఈ క్రమం, మనుష్యులలో వస్తున్నటువంటి ఈ అక్రమం, మనుష్యులలో వస్తున్నటువంటి మనుష్యుల పైన మనుష్యులు చేసే అధికారం, మనుష్యులను దోచుకోవాలని, మనుష్యులను నిర్వీర్యం చేయాలని, మనుష్యులలో ఏదో ఒక రకంగా మీ పైన రాజవ్వాలని స్కీమ్స్ వేస్తూ వస్తున్నటువంటి రాజ్యాలు, స్కీమ్స్ వేస్తూ వస్తున్నటువంటి రాజులు, వారి యొక్క వ్యవస్థలు, అవి చూసి మనుషులు విసుగు చెంది గట్టి గట్టిగా ఆర్తనాదాలతో చెప్తున్నారు, నువ్వు వస్తే తప్పంగా మా వల్ల కాదు, నువ్వు గగనాన్ని చీల్చుకుని నువ్వే రావాలి, నువ్వు రాకపోతే ఇంక మేము ఇంతే అని చేసే ప్రార్థనకు మరి జవాబు మనం చూద్దాం ఒక్కసారి. యెషయా గ్రంథం, ఇదే యెషయా గ్రంథంలోనే 9వ అధ్యాయం 6వ వచనం, యెషయా గ్రంథంలోనే 9వ అధ్యాయం 6వ వచనం. మనం ఏం చూస్తున్నాము? మన వార్షికోత్సవంలో మనము ఆయన కట్టే ఇళ్ళని, ఆయన వచ్చి మన మధ్య నివాసం ఉంటాడని, అదే క్రైస్తవ పిలుపు అన్న విషయం మనం చూస్తున్నాం. అదే సంఘం అంటే అని మనం చూస్తున్నాం. చెప్పండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆయన ఆశ్చర్యకరుడంట, ఆయన ఆలోచనకర్త అంట, బలవంతుడైన దేవుడంట, నిత్యుడగు తండ్రి అట,
సమాధానం తీసుకొచ్చేటటువంటి సమాధానకర్తయగు అధిపతి అట అని ఆయనకు పేరు పెట్టబడుతుందంట. ఈ రాజు రావాలి, నువ్వు గగనాన్ని చీల్చుకొని వస్తే తప్ప మా మధ్యకు మేమేం చేయలేము ఏం చేయలేము అనే ఆర్తనాదాలు ప్రజలు ఇస్తూ ఉంటే, ఈ మనిషి, ఈ రాజు, ఈ నిత్యుడగు తండ్రి, ఈ ఆలోచనకర్త, ఈ ఆశ్చర్యకరుడు, ఈ సమాధానకర్తయగు అధిపతి అమ్మ కడుపులో నుంచి వచ్చాడు. జస్ట్ నీలాగా నాలాగా. ఆయనకు సమానులెవరూ లేరు అని నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఆయన కావాలి అని అనుకుంటే ఒకానొక సమయంలో మనం విఠలాచార్య సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, అలా అని రావచ్చుగా. అలా రాలేదు, అమ్మ కడుపులో నుంచి వచ్చాడు. అలా రావటం ద్వారా అమ్మ అనే సంబంధానికి ఆయన ఇచ్చే విలువను చూడండి. స్త్రీ అనే సమాజములో ఉన్న 50% వ్యక్తుల పట్ల ఆయనకున్న ప్రేమను గమనించండి. జస్ట్ నువ్వెలాంటి వాడవో నేను ఎలాంటి వాడనో, ఈ రాజు ఎవరు? ఆకాశ వైశాల్యములు. ఏం చదివాం మనం? ఆకాశ వైశాల్యములు నీ గుణాతిశయములను స్తుతిస్తున్నాయట. అదేగా మనం చదివింది 89వ కీర్తనలో, దేవా నీవు ఆకాశ వైశాల్యములకు నీవు పునాదులు వేసితివి, చాపను మడిచినట్లు నువ్వు వాటిని మడిచేస్తావు, మళ్ళీ ఒకడు తన వస్త్రాలు తీసేసినట్లు మళ్ళీ ఈ సృష్టిని తీసేయగలవు నువ్వు. అలాంటి దేవుళ్ళలో నీకు సమానమైన వాడెవడు, దేవుళ్ళ పుత్రులలో నీకు సమానమైన వాడెవడు అని చదివాము మనం. ఆ దేవుడు, అంత గొప్ప దేవుడు, ఆకాశ వైశాల్యములు సైతం స్తుతించే ఆ దేవుడు అమ్మ కడుపులో నీకోసం నా కోసం వచ్చాడు. దాట్ ఈజ్ వాట్ ద ఇన్విటేషన్ ఈజ్. నీ కోసం, నీలాగా ఉండటం కోసం, నువ్వు దూరం అవటం ఇష్టం లేక, మళ్ళీ నువ్వేర్పరచుకున్నటువంటి ఈ ఎడబాటులు తిరిగి సంధి చేయటం కోసం, దేవుని వద్దకు తిరిగి తీసుకుని వెళ్ళటం కోసం, నిన్ను దేవుని నివాస యోగ్యమైన స్థలముగా, ఇల్లుగా మార్చటం కోసం ఈ మనిషి, ఈ రాజు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్న ఆ రాజు వచ్చాడు. నువ్వు రావాలి, గగనాన్ని చీల్చుకొని రావాలి, గగనాన్ని చీల్చుకొని రావాలని ప్రార్థన చేస్తూ ఉంటే, ఎందుకురా, నీలాగే వస్తా అన్నాడు. ఐ విల్ బి జస్ట్ లైక్ యూ. నీలాగే వస్తాను, నీకోసం వస్తాను. నీ కునుకుపాట్లు నావి, నీ ఆకలి నాది, నీ నిద్ర నాది. నిన్ను ప్రజలు మోసం చేస్తూ ఉంటారే, అది నేను అనుభవిస్తాను. అవతలవాడు నీ దగ్గర నుంచి సొమ్ము గుంజుకోవాలి అని ఆశిస్తూ ఉంటాడే, దాని గుండా నేను వెళతాను. నీకున్న ప్రతి బలహీనతలో నేను వస్తాను. కానీ తేడా ఉంటుంది. ఏంటా తేడా తెలుసా? బలహీనతలకు నువ్వు లొంగుతావు, నేను నిజమైన మానవుడిగా ఏ బలహీనతకు లొంగను. ఏ బలహీనతకు లొంగకుండా, ఏ ప్రలోభానికి పడిపోకుండా, మళ్ళీ దేవుడితో సంబంధం మీ అందరి కోసం మళ్ళీ నేను నెరవేరుస్తాను. మళ్ళీ దేవుడితో సంబంధాన్ని మీతో నేను మిమ్మల్ని కడతాను. ఆ మూల రాయి యేసు. ఆయనకు సమాధానమైన వారు ఇంకొకరు లేరు. ఆయనకు సమానమైనటువంటి వ్యక్తి ఇంకొకడు పుట్టలేదు, ఇంకా పుట్టరు కూడా. ఆ యేసును గురించి నేను మీకు ఈరోజు ప్రకటిస్తున్నాను. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. యేసు ప్రభువుకు పుట్టక మునుపు 600 పైచిలకు సంవత్సరాల క్రితం చెప్పిన ఈ మాట ఇప్పుడు యేసే స్వయంగా వచ్చి చెబుతున్నాడు. కాలము సంపూర్ణం. యోహాను నుంచి చదవాలి. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు, ఈ యేసు ఎవరైతే, ఏ క్రీస్తు అయితే రాకపోతే మా బ్రతుకులు ఏమవుతాయి అని ప్రజలు అడుగుతూ ఉన్నారో, ఆ క్రీస్తు వచ్చి ప్రకటిస్తున్నాడు. ఏమని? కాలం సంపూర్ణం అయిపోయింది, ఇప్పుడు నేను వచ్చేసాను, దేవుని రాజ్యం సమీపించింది. మనం ఏం చదివాం ఇంతవరకు యెషయాలో? ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన అద్భుతకర్త, ఆలోచనకర్త, అద్భుతాలు చేస్తాడు, నిత్యుడైన తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఆ అధిపతి మనిషిగా వచ్చి అంటున్నాడు, ఆ కాలం సంపూర్ణమైపోయింది, దేవుని రాజ్యం వచ్చేసింది అని అంటున్నాడు. ఆ వచ్చిన దేవుని రాజ్యం ప్రకటించటమే ఈ వార్షికోత్సవ దినంలో సమాజం, సంఘం చేస్తున్నటువంటి పని.
ఈ సమాజం, ఈ సంఘానికి ఉన్నటువంటి ప్రధానమైన ఉద్దేశం ఆ దేవుని రాజ్యములో బ్రతకటం, ఆ దేవుని రాజ్యములోనికి ప్రజలను పిలవటం. కానీ సంఘము లేకపోతే ఈ సమాజము ఒకరికి, చుట్టుపక్కలున్న ప్రాంతాలకు, చుట్టుపక్కలున్న ప్రజలకు, చుట్టుపక్కలున్న ఇళ్లకు ఒక ఉదాహరణ వంటి సమాజం అవ్వాలి. కానీ ఏడిపించే సమాజం అవ్వకూడదు, విసుగు తెప్పించే సమాజం అవ్వకూడదు. మనం నేర్చుకోవాల్సిన విషయం, మన ప్రభువు విసుగు తెప్పించేవాడు కాదు, మన ప్రభువు గగ్గోలెట్టేవాడు కాదు, మన ప్రభువు ఎందుకున్నారా బాబు వీళ్ళు అని ఆలోచించే విధంగా మనల్ని కట్టట్లేదు. వీళ్ళలో ఎంత డిసిప్లిన్ ఉంది, వీళ్ళు అన్ని విషయాలను ఎంత దగ్గరగా అర్థం చేసుకుంటారు, వీళ్ళ పద్ధతులు మా పద్ధతులు ఒకటేగా అన్నట్లుగా కాకుండా, వాళ్ళు అదే లంచం తీసుకుంటున్నారు, నేను అదే లంచం తీసుకుంటున్నాను, వాళ్ళు అదే కట్నం తీసుకుంటున్నారు, నేను అదే కట్నం తీసుకుంటున్నాను, వాళ్ళల్లో అదే కులం ఉంది, నాలో అదే కులం ఉంది అన్నట్లుగా కాకుండా, ఒక ప్రత్యేకమైన సమాజం, ఏర్పరచబడిన సమాజం ఈ లోకంలోనే ఉంటుంది. కానీ ఈ లోక మర్యాదకు పోని సమాజం, ఆ సమాజమే దేవుని రాజ్యం. ఆ సమాజం కదా దేవుని రాజ్యం. మతం కట్టేసి పెద్ద పెద్ద అరుపులతో అరిచేసి అవతలను విసిగించేసి అది ఎలా దేవుని రాజ్యం అవుతుంది? దేవుని రాజ్యం ప్రేమతో వస్తుంది. దేవుని రాజ్యం ఆప్యాయతను పంచటం ద్వారా వస్తుంది. దేవుని రాజ్యం ఉన్న వనరులను ఇవ్వటం ద్వారా వస్తుంది. దేవుని రాజ్యంలో సుభిక్షత ఉంటుంది. దేవుని రాజ్యంలో ప్రజలు ఒకటవుతారు. అరే ఆడి కులం వేరు, మన కులం వేరురా, మనం ఈ సంఘం పెట్టుకుందాంరా అనడం దేవుని రాజ్యం కాదు. అది విభజన. దేవుని రాజ్యం ఐక్యత, ఒక్కటవటం, అందరం ఒక్కటవటం. ఆ ప్రణాళిక, ఆ గొప్ప దర్శనం ఒకసారి చూడండి. ఆ దర్శనంలోనికి మిమ్మల్ని పిలుస్తున్నాను, ఆ దర్శనంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఆ దర్శనం గురించి మీకు ఇంకొన్ని విషయాలు చెప్పి ముగించాలనుకుంటున్నాను. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనం. ఈ దర్శనాన్ని ప్రకటించటం ఈ సమాజానికి ఉన్నటువంటి ప్రధానమైన లక్ష్యాలలో ఒకటి. సువార్తను ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానమును ప్రకటించుచు, రక్షణ సమాచారం ప్రకటించుచు, అలా ప్రచురించు వారి పాదములు నీ దేవుడు ఏలుచున్నాడు అని సియోనుతో చెప్పుచున్నటువంటి వారి పాదములు పర్వతముల మీద ఎంత సుందరములు. మీరు ఇక్కడ కూర్చున్నటువంటి మీరు, ప్రతి యవ్వన బిడ్డ, ప్రతి మధ్య వయస్కులు, అలాగే ప్రతి పెద్దవారు, మీరందరూ ఏ ఒక్కరూ తక్కువ కాకుండా ఈ రాజు ఏలిక, నా ఏలిక ఈ రాజు, ఈ రాజ్య విలువల్లో నేను బ్రతుకుతాను అని బ్రతుకుతూ, ఆ రాజ్య విలువలను మీ చుట్టుపక్కల గ్రామాల్లో ఎప్పుడైతే మీరు చూపిస్తారో, ఎప్పుడైతే మీరు ప్రకటిస్తారో, ఈ రాజ్యం వచ్చేసింది, ఈ రాజు వచ్చేసాడు, ఈ రాజు ఏలుతూ ఉంటే ఎంత సుభిక్షత ఉందో చూడండి అని మీరు ప్రకటిస్తూ ఉంటే మీ పాదములు ఎంత సుందరంగా ఉంటాయి తెలుసా? మీరు పాదములు ఎక్కడ పెడితే అక్కడ నవ్వులు, అక్కడ సంతోషం, అక్కడ సమానత్వం. మీరెక్కడికి నడిస్తే అక్కడ విసుగు లేని మానవ సమాజం. మీరెక్కడ నడిస్తే అక్కడ పిల్లలు లేని వారికి పిల్లలు. మీరెక్కడ నడిచి చేయి పెడితే అక్కడ రోగులకు స్వస్థత. మీరెక్కడ నడిచి చేయి పెడితే అక్కడ పట్టింది బంగారం. మీరు తలపెట్టిన ప్రతి ఒక్కటి దేవుని యొక్క కృపలో వర్ధిల్లటం, ఫలించటం, అభివృద్ధి చెందటం, విస్తరించటం, భూమిని నిండించటం, ఇవన్నీ జరుగుతాయి. ఇది సువార్త ప్రకటన. ఈ వార్షికోత్సవ దిన సందర్భంగా సువార్త ప్రకటన అనంటే మనం అవతలి వారిని విసిగించే విధంగా చెప్పటం కాదు అని గుర్తు చేస్తున్నాను. ఈ వార్షికోత్సవ దిన సందర్భంగా ఈ సమాజానికి, విశ్వమానవ సమాజానికి, మానవులంతా సమానం అని చెప్పే సమాజానికి, మనమంతా అన్నదమ్ములం అని చెప్పే సమాజానికి, మీరు నడిచిన ప్రతి చోట సుభిక్షతను తీసుకుని వెళ్ళే సమాజానికి నేను ఇచ్చే పిలుపు ఏమిటి అనంటే, గర్డ్ యువర్ సెల్ఫ్స్, నీ నడుం కట్టుకుని ఈ ప్రేమను పంచడం కోసం, ఈ త్యాగాన్ని చూపించటం కోసం, ఈ క్షమాపణను పంచటం కోసం నా రాజు వచ్చేసాడు, నా ఇంట్లో ఆయనే రాజు.
నా జీవితం పైన ఆయనే రాజు, నా సమాజం పైన ఆయనే రాజు, నా బడిలో ఆయనే రాజు, నా కాలేజ్లో ఆయనే రాజు, నేను ఎక్కడెక్కడ తిరుగుతుంటే అక్కడక్కడ ఆ రాజు రాజ్యాన్ని ప్రకటిస్తున్నాను అని ఒక రాయబారిలాగా తిరిగేందుకు మిమ్మల్ని దేవుడు పిలుస్తున్నాడు. మీ పిలుపు ఇంత ఘనమైంది. ఆయనకు సమానులు ఎవరూ లేరు అన్నది ఎంత వాస్తవమో, ఆయనే రక్షకుడుగా గల మీకు సమానులు ఇంకెవరూ లేరు. 33వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం. ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది. ఆఖరి వచనం ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం. ఏ సమాజమైతే ఈ రాజు చేస్తున్నటువంటి ఇంత విశాలమైన, మనుషులందరినీ కలిపే, మనుషులందరికీ ఆశీర్వాదం ఇచ్చే, మనుషులందరి కోసం పరితపించే సమాజాన్ని కడుతున్నాడో, ఆ రాజు కట్టే ప్రజలు, ఆ రాజు కడుతున్న సంఘం, ఆ రాజును ఓన్ చేసుకున్నటువంటి సమాజానికి ఉండే లక్షణం ఒకసారి చూడండి. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. మనం ఏమని చూసాం? తండ్రి అయిన దేవునికి సరిపోయే సమానులు ఎవ్వరూ లేరు అని చూసాం. అలాగే ఆ కుమారుడు మనిషిగా వచ్చే ఈ ప్రపంచాలను నిర్మించినటువంటి నిర్మాణకుడు, అలాగే సమాజం అనే ఈ సంఘాన్ని కడుతూ ఉన్నటువంటి, ఆయన శరీరాన్ని కడుతున్నటువంటి ఆ కుమారుణ్ణి పోలినవాడు ఇంకొకడు లేడు అని చూసాం. ఇప్పుడు ఆయన కడుతున్నటువంటి మిమ్మును పోలిన వారు ఇంకెవరూ లేరు. చూడండి, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీ ఔన్నత్యమునకు కలిగించు ఖడ్గము, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషములు వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. నీ పిలుపు ఇంత గొప్ప పిలుపు. నీ పిలుపు, లేకపోతే ఈ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి మహిమ మందిర్ అనే మీ పిలుపు సామాన్యమైన పిలుపు కాదు సుమా. నా రాజు ఏలుతున్నాడు అని పర్వతముల మీద ప్రకటించే పిలుపు, ఆయన రాజ్యం వచ్చింది అని పర్వతముల మీద ప్రకటించే పిలుపు, ఉన్నత స్థలాలలో అనగా పర్వతముల మీద ఉన్నటువంటి ఉన్నత స్థలాలను త్రొక్కే పిలుపు. మీ వనరులను బలివ్వండి, మీ పిల్లలను బలివ్వండి, మీ మేకలను బలివ్వండి, మీ ఎడ్లను బలివ్వండి, మీరు అదైపోండి, మీరు ఇదైపోండి, ఇలా పలకకపోతే నిన్ను కొడతాను, ఇలా చేయకపోతే నిన్ను దహిస్తాను, ఇలా చేయకపోతే నీ ఇంటిని కాలుస్తాను అని చెప్పే సమాజంలో కాదు. వాటి ఉన్నత స్థలములను తొక్కి ప్రేమ పంచే పిలుపు, ఉన్నత స్థలములను తొక్కి క్షమాపణనిచ్చే పిలుపు, ఉన్నత స్థలములను తొక్కి ఇదే సిలువ మార్గం. సిలువలో క్రీస్తు చేసి చూపించింది ఇదే. ఒకరు పిడిగుద్దులు కొడుతూ ఉంటే తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలీదు, వీళ్ళను ఎవరు ఈయన? ప్రపంచములను మాట చేత నిర్మించినవాడు, కలిగి ఉన్నవేవియు ఆయన లేకుండా కలుగలేదు అని చెప్పినవాడు. అటువంటి వాడు ఆయన మీద పరదా వేసి గడ్డం పీకి, ఎవరు గడ్డం పీకారో చెప్పు అని గేలి చేస్తూ ఉంటే, ఆయన మీద ఉమ్ము వేస్తూ ఉంటే ఆయన చూసి క్షమిస్తాను అని చెప్పాడు, ప్రేమించండి అని చెప్పాడు. అమ్మలను చూసి, అమ్మ నా కోసం ఎందుకు ఏడుస్తావు, నీ కోసం ఏడవు, నీ పిల్లల కోసం ఏడవు. ఈ సిస్టమ్, మనం నిర్మించుకున్న ఈ మానవ సమాజం, మనం నిర్మించుకున్నటువంటి దేవుని స్థానాన్ని తీసేసి వనరులకు మనుష్యులకు ఇచ్చిన ఈ సమాజంలో ఇంతకంటే నీకేం దొరుకుతుంది అనుకుంటున్నావు? నీకు మనిషి రాజు అయితే ఇదే దొరుకుతుంది. దేవుణ్ణి రాజు చేసుకో, నీ పైన ఏలేవాడుగా. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అని చెబుతున్న రాజును నీకు, యెహోవాను నీకు రాజుగా చేసుకో, అందుకేడు అని చెప్పి ఇచ్చాడు పిలుపు. ఆయనను శిలువ మీద ఎక్కించారు. మీరు చాలామంది మీకు ఈ విషయం తెలుసు, కానీ తెలియని వాళ్ళు ఉండే అవకాశం ఉంది, మైకుల ద్వారా వినేవాళ్ళ అవకాశం ఉంది. వాళ్ళకి చెప్తున్నాను ఈ మాట. ఆయనను సిలువెక్కించి ఆయన చంపే క్రమంలో ఆయన గుర్తుపెట్టుకున్న మాటల్లో ప్రధానమైన మాట ఏంటో తెలుసా? పైన సిలువ మీద ఉంటూ, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని ఆమెకు పుట్టని వాడిని చూపించి, తన స్నేహితుడిని చూపించి, ఇదిగో ఈ రోజు నుంచి నీ కుమారుడు అని చెప్పాడు. అలాగే ఆమెకు పుట్టలేదు ఇతను, ఆమెను చూసి ఇదిగోనయ్యా నీ తల్లి అని చెప్పాడు.
రక్త సంబంధీకులు కాని వాళ్లను సైతం తన రక్తం చేత ఒకటి చేసే విశ్వమానవ పురుషుడు ఈ క్రీస్తు. అర్థమవుతుందా ఆయన శిలువ మీద ఏం చేశాడు? నువ్వంటే ఆయనకు అంత ప్రేమ. నువ్వు ఒంటరిగా ఉండి సమాజంలో నీకు బంధుత్వం లేకుండా కేవలం నీ నుంచి దండుకోవాలని చూసే బంధుత్వం నుంచి ఎవరో ఏ సంబంధమో లేకున్నా కానీ, ఇదిగో మీ నాన్న, ఇదిగో నీకు తల్లి, ఇదిగో తాత అనే ప్రేమలు పంచే మార్గమే ఈ క్రీస్తు మార్గం. అలా ప్రేమలు పంచటం కోసమే ఆయన శిలువ యాగం మనకు కనిపిస్తుంది. మనం ఏదైతే సంకల్పం గురించి చదివామో ఆ సంకల్పాన్ని ఆయన శిలువలో సమాప్తం చేశాడు. ఐ హ్యావ్ డ్రాన్ బోత్ హెవెన్స్ అండ్ ఎర్త్ టుగెదర్. నేను భూమి ఆకాశములను నా చేత్తో పట్టుకున్నాను. ఇట్స్ ఎ డేంజరస్ ప్లేస్. అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. భూమి ఆకాశం రెండింటినీ కలపటం ఏమిటి? అంత ధైర్యం ఎవరికి ఉంది? అంత శక్తి ఎవరికి ఉంది? అంత జ్ఞానం ఎవరి దగ్గర ఉంది? అంత పరిశుద్ధత ఎవరి దగ్గర ఉంది? ఆయన నిలబడుకుని భూమి ఆకాశములను కలిపి ఇదిగో నేను సాధించాను అని చెప్పాడు. చెప్పి ఊరికే ఉండుంటే ఆయన కూడా అనేక మంది బాబాల్లో ఒకడయ్యేవాడు, అనేక మంది మత గురువుల్లో ఒకడయ్యేవాడు, అనేక మంది యుగ పురుషులుగా చెప్పుకుంటున్న వాళ్ళల్లో ఒకడయ్యేవాడు. కానీ ఆయన చెప్పి ఊరుకోలేదు. చెప్పిన దానికి ప్రమాణంగా, చెప్పిన దానికి రుజువుగా 3వ దినాన తిరిగి లేచాడు. హల్లెలూయా. నువ్వు కోల్పోయిన మరణాన్ని, దేవునితో సంబంధాన్ని, మనిషితో సంబంధాన్ని, ప్రేమను 3వ దినాన తిరిగి లేపి చూపించాడు. అయితే ఈ సమాజంలో పాలిభాగస్తులైన వారు, వింటున్నవారు, ఇక్కడ కూర్చున్న వారికి నేను ఇచ్చే పిలుపు, ఈ విశ్వ మానవ సమాజం అనే ఉద్యమంలో గనక నువ్వు పాలిభాగస్తుడు అయితే అంటే నువ్వు ఇందులో ఒక సభ్యత్వం పుచ్చుకోవడమో లేకపోతే చందా ఇవ్వడమో ఇది కాదు. నీ హృదయానికి ఈ రాజును నా రాజు అని నువ్వు అంగీకరిస్తే, ఈ మార్గం బాగుంది, ఈ మార్గంలో నేను వెళ్తాను అని అనుకుంటే, ఈ రాజుకు ప్రతినిధిగా బ్రతుకుతాను అన్న నిర్ణయం నువ్వు చేసుకుంటే దేవుడు నిన్ను పునరుత్థానం చెందిస్తాడు. ఇంకెప్పుడు చచ్చిపోనటువంటి శరీరాన్ని నీకు ఇస్తాడు. ఏ కరోనా దాని మీద ప్రభావం చూపించదు, ఏ బ్యాక్టీరియా దాన్ని నశింప చేయలేదు, ఎవరూ నీ నుంచి దోచుకోలేని, నువ్వే ఈ ప్రపంచాన్ని, ఈ విశ్వాన్ని నీదిగా, మీ నాయందిగా చూసి పంచిపెట్టే హృదయాన్ని, అలాంటి పునరుత్థానాన్ని నీకు ఇస్తాడు. అదే నూతన జీవం, అదే మారు మనస్సు అనుభవం, అదే మారు మనస్సులో కొనసాగింపు. ఒకానొక రోజు నిజమైన శరీరాలతో మనం అందరం కలుసుకుంటాం. మహిమ మందిర్ మాత్రమే కాదు, విశ్వంలో ఉన్నటువంటి అనేక సంఘాలు, విశ్వంలో ఉన్నటువంటి ఆయన శరీరంలో భాగమైన అనేక మంది ప్రజలు మనకు కలిసి ఒకరినొకరు గుర్తించుకొని, మనం ప్రతి భాష మాట్లాడేవారు, ప్రతి రంగున్నవారు, ప్రతి ప్రాంతము నుంచి, ప్రతి తెగ నుంచి, ప్రతి కులం నుంచి ఆయనకు సొత్తుగా అనేకులు లేస్తారు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. అందుచేత ఈ సంగతిని విని నాటి నుండి మేము నిమిత్తము ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానము, ఆత్మ సంబంధమైన వివేకము గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై ప్రతి సత్కార్యములలో సఫలమగుచు, దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలనని, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనబరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనని దేవుని బతిమాలుచును. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడిపించి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఈ సమానులు,
ఈయనకు సమానం ఎవరూ లేరు అని నేను ఎందుకంటున్నాను అనంటే, ఆయన అదృశ్య దేవుని యొక్క సర్వ సంపూర్ణత కలిగినటువంటి వాడు. ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపము గలవాడు. దేవుణ్ణి ఎవరు చూడలేనటువంటి స్థితిలో ఆయనను చూడగలిగేటటువంటి అదృశ్యమైనటువంటి ఈ గుణలక్షణాలను శరీరమందు చూపించినవాడు. ఆయన మృతులలో నుండి పునరుత్థానమైనటువంటి మొట్టమొదటి వ్యక్తి. ఆ వ్యక్తి పిలుపును గనక నువ్వు అందుకుంటే పూర్ణ ఆనందం, పూర్ణమైన ఓర్పు, దీర్ఘ శాంతం, సంపూర్ణమైన జ్ఞానం, ఆత్మ సంబంధమైన వివేకం, దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించేటటువంటి మనస్సు, ఆయన మహిమ మరియు తేజోవాసులైనటువంటి పరిశుద్ధులతో మనకు స్వాస్థ్యం, వారితో సవాసం, వారితో కలిసి జీవించే అనుభవం, వారితో కలిసి జీవించే భవిష్యత్తు, ఇన్నున్నాయి. చీప్గా చిన్న మతానికి ఇంత గొప్ప ఆలోచన అమ్మేస్తామా? నో. నిజమైన మనుష్యులుగా సంపూర్ణతలోనికి మిమ్మల్ని ఆయన పిలుస్తున్నాడు. ఎలాంటి సంపూర్ణత, ఎలాంటి అధికారి ఈ రాజు? ఈ రాజ్యంలో ఎలా ఈయన రాజ్యం చేస్తాడు అన్న ఆలోచన మీకు రావచ్చు. మీకు అనిపించవచ్చు, మాకు చాలామంది రాజులు ఉన్నారు, ఒకడు వచ్చి మీసాలు తిప్పాడు, తటిక్కిన వేసేసాడు, తలకాయ తీసేసాడు, ఇంకొకడు వచ్చి తొడలు కొట్టాడు, తటిక్కిన కొడితే కింద పడిపోయాడు. ఇలాంటి రాజులు చాలామంది ఉన్నారు. నువ్వు అతి చేస్తే రే ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలరా అనే రాజులు చాలామంది ఉన్నారు కదా. మరి ఈ రాజు గొప్పతనం ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఈ రాజుకున్న గొప్పతనం, ఈ రాజుకున్న మనస్సు ఎలాంటిదో నేను మీకు చెప్తాను. ఆ రాజు కట్టే సమాజానికి కూడా ఇదే మనస్సు ఉండాలి. మహిమ సంఘ్ లేకపోతే మహిమ మందిర్కు ఉండాల్సినటువంటి లక్షణం కూడా ఇదే. ఈ లక్షణంతోనే మీరు ఒకరిని ఆశీర్వదించగలుగుతారు. అదేమిటో చూపించి నేను ముగిస్తాను. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, దయారసమైనను, వాత్సల్యమైనను, ఏక మనస్కులుగా, ఏక ప్రేమ కలిగి, ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయండి. 5వ వచనం నుంచి, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఎలాంటిది ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి. నేను మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చెప్తున్న మాటలన్నిటినీ కూడా ఒక్క మాటలో లేకపోతే ఒకే సెంటెన్స్లో పౌలు భక్తుడికి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను, మరియు ఆకారమందు మనుష్యునిగా కనబడ్డాడు. కానీ మరణం పొందినంతగా, ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. అందుచేత పరలోకమందున్న, భూమి మీద ఉన్నవే గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. ఈ ప్రతి నామమునకు పైనామమైనటువంటి ఈ యేసు క్రీస్తు ఎందుకలా అయ్యాడు అనంటే, ఆయన మనిషిగా వచ్చినప్పటికీ ఎందుకయ్యాడు అనంటే, ఆయన సంపూర్ణ వాత్సల్యం గలవాడు, ఏక మనస్సు, ఏక ఆత్మ, ఒకే ఫోకస్, దేవుని చిత్తం జరిగించాలి, ఏక ప్రేమ, అవి కలిగి ఉంటూ ఆయన దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టుకోకూడని భాగ్యమని ఎంచుకోకుండా దాసునిగా మారి, అనగా నీ దగ్గరికి నా దగ్గరికి దాసునిగా వస్తాడు. ఈ రాజు కథ చాలా డిఫరెంట్. లోకంలో ఉన్న, ఈ లోక మర్యాదలో ఉన్న అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క అధికారం నీ దగ్గర దోచుకోవటానికి, వారి అధికారం వారికంటే నువ్వు తక్కువ వాడివి అని చెప్పటానికి, వారి అధికారం నీ నుంచి పన్నులు వసూలు చేయటానికి, వారి అధికారం కోయలిషన్ ప్రభుత్వాలు, ఎన్డీఏ, యూపీఏ వగైరా వగైరా,
వారి అధికారం పెత్తందారితనం, వారి అధికారం నిన్ను మరింత కట్టడలో పెట్టడానికి, వారి అధికారం నీ పైన జులుం చేయటానికి. ఈయన అధికారం నీ దగ్గరికి వచ్చి సేవ చేయటానికి. చేతిలో ఒక బేసిన్ తీసుకుని నీళ్లు పోసుకుని ఒక తువాలు తీసుకుని నడుముకు కట్టుకుని వచ్చి అడుగుతాడు, అన్న నీ కాళ్ళు కడగమంటావా అని అడుగుతాడు. ఎందుకంటే ఆయన రాజ్యంలో సేవకులు రాజులవుతారు. ఆయన రాజ్యంలో సేవకులే ముందుంటారు. సేవకులు అనంటే నాలాగా తెల్లబట్టలు వేసుకున్నందుకు కాదు. సేవకులు అంటే నిజంగా మీకు తోడుగా ఉండి మీ కాళ్ళు కడిగి మీ పరిస్థితుల్లో సమాజం యొక్క ప్రతి పరిస్థితిలోనూ అందుబాటులో ఉంటూ మీకు కావలసిన ప్రతి విషయంలోనూ ప్రార్థన, ఆర్థికంగా, సామాజికంగా మీకు తోడుగా నిలబడుతూ నడిచేటటువంటి వ్యక్తి, త్యాగపూరితమైన వ్యక్తి, త్యాగపూరితమైన జీవన విధానం కలిగిన వ్యక్తి. అటువంటి రాజు మనల్ని పిలుస్తున్నాడు. కమ్, నువ్వు ఈ మార్గంలో వస్తే నీ స్వయం పక్కన పెట్టాలి. నువ్వు ఈ మార్గంలోకి వస్తే నీ గర్వం పక్కన పెట్టాలి. నువ్వు ఈ మార్గంలోకి వస్తే నీ ధనబలం పక్కన పెట్టాలి. నీవు ఈ మార్గంలోకి వస్తే నీ కుల అహంకారం పక్కన పెట్టాలి. అది పెట్టుకుంటాను ఇది పెట్టుకుంటాను అనంటే ఈ రాజు నీకు నాకు సంబంధం లేదంటాడు. నువ్వు ఉన్నా కానీ నువ్వు గురుగుతో సమానం, గోధుమలతో పాటు ఎదుగుతున్నావు అంతే. పీకుతాడు ఒకరోజు, పీకినప్పుడు దేని దాన్ని అలా ప్రత్యేకపరిచేస్తాడు. ఫలించని వాటిని కాల్చగల రాజు. కానీ ఆ మార్గం ఏమిటి అనంటే సేవా మార్గం. ఆ మార్గం తగ్గింపు మార్గం. ఆయన అంత తగ్గించుకున్నాడు కనుక ఆయనను దేవుడు అంతగా హెచ్చించాడు. ఈ మాటలు చాలామందికి అర్థం కావు. నేను తగ్గించుకుంటే నేను తగ్గిపోతాను కానీ పెరుగుతాను, ఎలా పెరుగుతాను అని అనుకుంటారు. ఈ మాటలు అందరికీ అర్థం కావు. కానీ దేవుని సమాజంలో, దేవుని సంఘంలో నిజంగానూ మనిషిగా ఎదగాలి అని అంటే ఇది ఒక్కటే మార్గం, వేరే మార్గం లేదు. వేరే మార్గం ఇక లేనే లేదు. ఆ మార్గంలోనికి మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను. ఈ సమాజంలోనికి మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను. ఆ రాజు పలికిన మాటలు నేను మీ ముందు చదివి ముగించే ప్రయత్నం చేస్తాను. లూకా సువార్త 4వ అధ్యాయం. లూకా సువార్త 4వ అధ్యాయం. ఈ యేసు ప్రభువు ఎవరి గురించి అయితే ఆయన పుట్టుకకు ముందు 600 పైచిలుకు సంవత్సరాల క్రితం చెప్పబడిందో, ఈ యేసు ప్రభువు ఎవరైతే ఈ ప్రపంచాలకు భూమి దాన్ని ఏమంటారు పునాదులు వేశాడో, ఈ క్రీస్తు, ఈ రాజు ఈ లోకానికి వచ్చిన తర్వాత లూకా సువార్త క్రొత్త నిబంధనలో, అంటే మీరు గనక ఇప్పుడు ఇలా పుస్తకం తీసుకుంటే బైబిలు, దీంట్లో ఎక్కువ భాగం వదిలేసి ఆఖరి నుంచి చూడండి లూకా సువార్త కనిపిస్తుంది. లూకా సువార్తలో 4వ అధ్యాయం చూడండి. అందులో లేకపోతే మీరు ముందు టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఉంటాయి కదా, ఇలా ఫస్ట్ పుస్తకంలోకి వెళ్తే ఇక్కడ ఏ గ్రంథం తర్వాత ఏ గ్రంథం ఉంటుంది అని చెప్పి దానికి ఎదురుగా నంబర్ కూడా వేస్తారు. ఆ నంబర్ వేసిన చోటుకి లూకా సువార్త అని తీస్తే వెళ్ళిపోవచ్చు. ఆ లూకా సువార్తలో యేసు జీవిత కథను రాశారు. ఆ యేసును గురించిన జీవిత కథలో అంటే 2000 సంవత్సరాల క్రితం ఆయన గురించి రాసిన మాటలు, ఆయన పుట్టిన తర్వాత ఆయనతో పాటు బ్రతికిన వాళ్ళు రాశారు. వాళ్ళు ఏమని రాస్తున్నారు అని అంటే, ఆయన ఒకరోజు ఇలాంటి సమాజ మందిరానికి, అంటే ఇలా సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడినటువంటి ఒక స్థలానికి ఆయన కూడా వెళ్ళాడు కావాలనే. ఆయన ఒక గ్రంథపు చుట్టను తీసుకుని, యెషయా గ్రంథం అని మనం ఒకటి చదివామే ఇంతకుముందు, 600 పైచిలుకు సంవత్సరాల క్రితం ఆయన గురించి రాశారు అని చెప్పానే, ఆ గ్రంథాన్ని తీసుకుని ఓపెన్ చేసి చదువుతున్నాడు. ఆయనే స్వయంగా చదువుతున్నాడు. ఏమని? ఇప్పుడు చూడండి. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు అని అంటే యెషయా గ్రంథం నుంచి తీసుకున్నారు. దుఃఖాక్రాంతులైన వారికి స్తుతి వస్త్రాన్ని, బీదలకు స్వర్తమానాన్ని. నువ్వు ఇంకా పేదరికంలో ఉండాల్సిన అవసరం లేదు. రోగగ్రస్తులైన వారు, శరీరంలో బలహీనతలు ఉన్న వారికి,
నువ్వు ఇంకా అలా ఉండాల్సిన అవసరం లేదు. నీ రాజు వచ్చేసాడు. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇంతకు మించినటువంటి మహిమ గల శరీరాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను. నువ్వు ఇంకా చెరలో ఉండాల్సిన అవసరం లేదు. మతం అనే చెర ఇంక నీకు అవసరం లేదు. కులం అనే చెర నీకు ఇంక అవసరం లేదు. దరిద్రం అనే చెర నీకు ఇంక అవసరం లేదు. నేను వచ్చేసాను. నేను నీకు విడుదలను ఇస్తాను. ఎలా విడుదలనిస్తాడు? ఏం చేస్తాడు ఆయన? ఆయన సిలువలో చేసి చూపించింది, ఆయన రాజ్యాన్ని నిర్మించింది, ఆయన రాజ్యంలో వచ్చిన ప్రతి వారికి ఇచ్చింది ఇదే విడుదల. ఈ లోక మర్యాద నుంచి విడుదల. ఈ లోకంలో ఉన్న నీపైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రతి వ్యవస్థ నుంచి విడుదల. విడుదల కలిగిన జీవనం ఎంత బాగుంటుందో తెలుసా? అమెరికా వెళ్ళండి, మా నాయన అమెరికా అనొచ్చు. రష్యాకి వెళ్ళండి, ఇదిగో మా నాయన రష్యా చూడని ఎంత బాగుందో అనొచ్చు. నేను మీ ఊరికి వచ్చాను, ఇది నాకేం కొత్త ఊరులాగో పరాయి ఊరులాగో లేదు, మా నాయన ఊరిది. భూమి ఆకాశముల మీద నీకు ఇచ్చే అధికారం, విడుదల కలిగిన జీవితం. ఎవరిని చూసి నేను ఎవరో దూరస్తులు అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరిని చూసి నా అక్క, నా తమ్ముడు, నా చెల్లెలు, మేమంతా ఒకటి అని చెప్పే స్వాతంత్రం ఏ భావజాలంలో అయినా కలుగుతుందా? ఇది సువార్త. ఇంత పరిపక్వమైన మానవ జీవితంలోనికి పిలుపే సువార్త. ఆ సువార్తలోనికి మైకుల ద్వారా వింటున్నా, లేకపోతే ఇక్కడ కూర్చుని ఎవరైతే మీరు వింటున్నారో మీకు నేను స్వాగతం తెలియజేస్తున్నాను. ఈ రాజు ఆయన కట్టే నిర్మాణం, ఆ నిర్మాణం నువ్వు నేనే. ఆ నిర్మాణంలోనికి ఆయన వచ్చి మనతో కాపురం ఉండబోతున్నాడు. మనతో సంబంధంలో తండ్రి కుమారుల సంబంధంలో ఆయన ఉండబోతున్నాడు. భార్యాభర్తల సంబంధంలో, లేకపోతే ప్రేమికుడు ప్రేమికురాలు అనే సంబంధంలో, రాజు మరియు ప్రజలు అనే సంబంధంలో, కాపరి మరియు గొర్రెలు అనే సంబంధంలో ఆయన మీ ముందుండి, ఆయన మీతో కలిసి ఆయన వచ్చాడు, రాజు మన మధ్యకొచ్చి జీవిస్తున్నాడు అన్న పిలుపును నేను మీకు ఈరోజు ఇస్తున్నాను. ఒకవేళ ఇంకా ఈ సమాజంలో ఉంటూ కూడా నోహన్న పిలిచాడు, పాస్టరమ్మ గారు పిలిచారు కాబట్టి వచ్చాను, భోజనం చేస్తాను, వెళ్ళిపోతాను అన్న మనసుతో కనుక వచ్చుంటే, లేకపోతే మైకుల ద్వారా వింటూ భోజనం సమయానికి వెళ్ళి కనిపించేసి మర్యాదపూర్వకంగా ఏదైనా తినేసి వచ్చేద్దాంలే, మాట పోకూడదు అన్నటువంటి ఆలోచనలో మీరుంటే సంతోషం, మంచిదే. కానీ నేను చెప్పిన మాటలు ఒక్కసారి ఆలోచించండి. దేవునితో దూరమై ఏం సంపాదిస్తున్నారు? ఈ తండ్రితో దూరమై మీకేం లాభించింది ఇంతవరకు? ఈ రాజుకు దూరమై మీరు సంతోషంగా ఉండగలరా? మీకు పునరుత్థానం, ఇంకెప్పుడూ నశించినటువంటి శరీరం, ఇంకెప్పుడూ దూరం కానటువంటి దేవునితో సంబంధం, దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత నివసించే శరీరంలో భాగం మీరు కావాలి అని అనుకుంటే ఈ సంఘం, ఈ సమాజం మీ కొరకు తలుపులు తెరిచింది. ఈ వార్షికోత్సవ దినంలో మీరు ఒక్కసారి గనక ఈ రాజును అర్థం చేసుకోవటం మొదలు పెడితే, పర్వతముల మీద సువర్తమానమును ప్రకటించే వారి పాదములు ఎంత సుందరములు అని చెప్పి మీరు అటువంటి సుందరమైన పాదములు గలవారుగా మార్చబడే అవకాశం ఉంది. ఈరోజు మీ ముందు ఆ అవకాశం ఉంది. ఈరోజు మీ ముందు ఆ తలుపులు తెరవబడి ఉన్నాయి. దూరంగా ఉండి ఈ నిజమైన మానవత్వంలోనికి రావటానికి, నిజమైన మనుష్యులుగా బ్రతకటానికి ఇచ్చే పిలుపును దూరం చేసుకుంటే రేపు ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. రేపు ఎక్కడ ఉంటామో మనకు తెలియదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఈ శరీరంలో దీపం ఉండగానే ఆ నిర్ణయం మనం చేసుకోవాలి. ఆ ప్రభువును వెంబడించే నిర్ణయం, అలాగే ఈ సమాజంలో భాగస్థులయ్యే నిర్ణయం మీరు చేసుకుంటారు అని ఆశిస్తున్నాను. మీరు తలలు వంచితే నేను ప్రార్థన చేస్తాను. ఈయనకు సమానమైనటువంటి వారు ఇంకొకరు లేరు. ఆయన జన్మ గురించి ఆయనకు ముందు 600 పైచిలుకు సంవత్సరాల క్రితం ప్రకటించారని, దానికి ముందు 1500 సంవత్సరాల క్రితం ప్రకటించారని నేను మీకు చెప్పాను. అలాగే ఆయన మానవ చరిత్రలోనికి వచ్చాడని, మానవ చరిత్రలోనికి వచ్చినటువంటి రాజైన అభిషిక్తుడని, పురాతన కాలము నుండి ఉండే శాశ్వతమైన దేవుడని, అది ఎవరో ఇశ్రాయేలీలు వాడు కాదని, సర్వ మానవాళికి సంబంధించిన వాడని,
ఆయన వచ్చింది నీ కోసం నా కోసమని, మన సంబంధాన్ని దేవునితో, అలాగే మన సంబంధాలను ఒకరితో ఒకరికి ఆయన పునరుద్ధరీకరించటం కోసం వచ్చాడని, ఈ లోక మర్యాదను జయించటానికి, చావును చంపటానికి వచ్చాడని, మన జీవితాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని నింపటానికి, అన్నిటినీ మించి నిజమైన మానవత్వాన్ని పరిడవిల్లేలా చేయటానికి వచ్చాడని ఇంతసేపు చూసుకున్నాం. ఆ పిలుపుకు ఇప్పటికే ఈ మహిమ మందిర్లో భాగమైన వారు ఆ పిలుపును మళ్ళీ ఒకసారి అందుకోండి. ఈ రాజు గురించినటువంటి అవగాహన, ఈ రాజుతో పడాల్సినటువంటి ప్రేమ నీలో ఉందా? ఆ రాజుకు సంబంధించిన మనిషిగా, ఆ రాజుకు సంబంధించిన సమాజముగా మీరు ఉండగలుగుతున్నారా? చుట్టుపక్కల వారికి మధురమైనట్లుగా, చాలా సంతోషపడేట్లుగా, వీళ్ళు మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటారు, వీళ్ళు మళ్ళీ ఎప్పుడు ఈ మాటలు మాట్లాడుకుంటారు అన్నంత ఉత్సాహం వచ్చే విధంగా మన ప్రవర్తన ఉందా? లేక మళ్ళీ వీళ్ళు వచ్చారా బాబు అన్న విసుగు మనం వాళ్ళకు పుట్టిస్తున్నామా? సాటి మనిషిని, సాటి ప్రజలను, చుట్టుపక్కల వారిని, పొరుగు వారిని ప్రేమించే విశ్వ మానవ సమాజం మనం అలా బ్రతుకుతున్నామా లేదా అని ఒకసారి ఈ వార్షికోత్సవ దినాన ఆలోచించండి. అలాగే మొట్టమొదటిసారి ఈ రాజును గురించి వింటే, మీరు ఇంతవరకు విన్న మత ప్రాతిపదికను పక్కన పెట్టి, ఇప్పుడు నేను మీకు పరిచయం చేసినటువంటి ఈ మనిషిని, ఇప్పుడు నేను మీకు పరిచయం చేసినటువంటి దేవుడిని, ఆ దేవుడు మనిషిగా వచ్చిన దైవ మానవుడిని మీరు ఒకవేళ మీ జీవితాల్లోనికి ఆహ్వానించాలనుకుంటే, మీరు ఆయన కడుతున్న ఈ మందిరంలో, ఆయన కడుతున్న ఈ మనుష్యులు, దేవుడు వచ్చి మనుష్యుల నడుమ నివాసం చేసే మందిరం అనేటటువంటి మందిరంలో పాలిభాగస్తులు అవ్వాలి అని అనుకుంటే, ఒక చిన్న మాట మీ మనసులో యేసుతో చెప్పండి, యేసు ప్రభువుతో చెప్పండి. మీరు మీ హృదయంలో ఆయన దేవుడని విశ్వసించి, క్రీస్తుని విశ్వసించి, మీ నోటితో ఆ మాటను ఒప్పుకుంటే, మీరు ఈరోజే ఆయన సమాజంలో భాగమవుతారు. ఈ లోక మర్యాద నుంచి రక్షింపబడతారు, పాపము నుంచి రక్షింపబడతారు, విగ్రహారాధన నుంచి రక్షింపబడతారు. కృపగలిగిన తండ్రి, మా మధ్యలో ఉండి మీరు మాట్లాడి సంఘమును నిర్మించి, మా మధ్యలో ప్రభువా మీ యొక్క శరీరాన్ని, మీ శరీరంలో ఒక భాగముగా మేము ఎదగటానికి మీ యొక్క కృపను, ప్రేమను, క్షమను, వాత్సల్యతను మాకు దయచేయమని ప్రభువా, మైకుల ద్వారా విన్నవారు, ఇక్కడ కూర్చుని విన్నవారు ఇద్దరిలో కూడా ప్రభువా మీ యొక్క రాజ్య అగ్ని, రాజ్య దీపం వెలుగునట్లు, మా మనస్సులు మారునట్లు, మీ వైపుకు మేము తిరుగునట్లు మమ్మల్ని ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.